ఏజెంట్ చేతిలో మోసపోయిన బాధితులు కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల నుండి 3 వ్యక్తులు మస్కట్ దేశం వెళ్లారు. ఏజెంట్ మోసం చేయడం వల్ల 3 నెలల నుండి ఎలాంటి పని లేకుండా, తిండి తిప్పలు లేకుండా, నీరు లేకుండా, రూమ్లో కరెంటు లేదు, ఏం లేదంటూ నానా అవస్థలు పడుతున్నారు. ఈ విషయంపై ఏఆర్కే మీడియాను ఆశ్రయించారు. బాధితులు ఎల్డి ప్రభాకర్, తిరుపతి రాజు గత 3 నెలల క్రితం మస్కట్ దేశం వెళ్లిన కానీ వారికి ఎలాంటి వర్క్ ఇవ్వలేదు, రూమ్లోనే ఉంటున్నాం అని ఏఆర్కే మీడియాను ఆశ్రయించారు. ఏఆర్కే మీడియా మమ్మల్ని ఆదుకోవాలని వేడుకున్నారు. దయచేసి ఏఆర్కే మీడియాకు మా బాధ వినండి అని వీడియో వల్ల బాధలు చెప్పుకున్నారు. ఎలాగైనా ఏఆర్కే మీడియా కొద్దిగా చొరవ చూపి మమ్మల్ని ఇంటికి వచ్చేటట్లు చేయాలని కోరారు. ఫోన్ చేసినా లిఫ్ట్ ఇస్తలేరు. ఫోన్ చేస్తే ఏం రెస్పాండ్ లేదు. వాళ్ళకి సాగురా అంటారు. ఇక్కడనేమో పనికి దొరికిపోతారు, రేపు దొరికిపోతారు, ఎల్లు దొరికి 3 నెలలు అవుతుంది. రేపు దొరుకుతుంది లేదు, ఇట్లనే చెప్తారు, జరుపుతారు. రేపు దొరుకుతారు, ఎల్లుండి దొరికిపోతారు అని. ఎన్నడూ వచ్చి తొలికిపోయింది లేదు, వాడు వచ్చింది లేదు, చేసింది లేదు. పని పెడతాం లేదు మాకు. మేము వచ్చి 3 నెలలు అవుతుంది. తిండి లేదు, ఏం లేదు. ఇంటికి వెళ్ళి తెప్పించుకోరు అంటుండే. నేను అడిగితేనేమో ఇంటికి వెళ్ళి తెప్పించుకొని మీరు అంటుండే. పైసలు అటు ఇంటికి వెళ్ళి తెచ్చుకోవాలి, ఇంటికి వెళ్ళి. ఇక్కడ సంపాదించడానికి వచ్చినామా, మేము ఇంటికి వెళ్ళి తెప్పించుకోవడానికి వచ్చినామా. పైసలు ఇంటికి వెళ్ళి తెప్పించుకోరామంటే ఏజెంట్లకు ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. ఓకే అన్న, మాకు పాస్పోర్ట్ ఇప్పించింది అంతే. మాకు ఈడ పని లేదు, ఏం లేదు, తిండి లేదు. ఈ పాస్పోర్ట్ ఇవ్వమంటేనే పాస్పోర్ట్ ఇస్తాడు కంపెనీవాడు ఇస్తాడు. ఈడ వీళ్ళని అడిగితే వాళ్ళని అడిగిమంటే వాళ్ళని అడిగిస్తలేరు. పాస్పోర్ట్ ఇవ్వమంటే పాస్పోర్ట్ ఇస్తలే. ఓకే అన్న, మా పరిస్థితి ఇది. మీ ఇంటికి వస్తాం, పాస్పోర్ట్లు ఇప్పిరు జరా దండం. ఓకే మరి అన్న, నేను 5 నెలలు వచ్చిన, 5 నెలల 21 తారీఖు నాడు వచ్చిన. నేను ఏజెంట్కి 70,000 కట్టొచ్చిన. అన్న బల్యాని ఇంటర్వ్యూ చేసిండు వెమ్లవాడలా. బల్యా అంటే బల్యానే అన్నాడు. బల్యా అని చెప్పిండు, మొహమ్మద్ బల్యా అని చెప్పిండు. రోడ్కే కామ్ అంటే కరేగతో బోలని బతికి అవుతారు. ఈ ఆగితో ఈ కంపెనీలో వేసిండు, ఇతియాడ్ ఇంజనీరింగ్ బిజినెస్ క్లినిక్ సెక్షన్లో వేసిండు సప్లై కంపెనీలో. ఇది క్యాంపు కాదు, ఏం కాదు అన్న. ఒక అపార్ట్మెంట్లో తీసుకొచ్చి పడేసిండు. అది స్టోరు. పాత బట్టలు ఇచ్చిండు, కప్పుకునేవి కూడా పాతే, అన్ని పాతే. కింద వండుకుంటున్నాం. అన్నానికి పైసలు ఏమంటే ఇంటికాడికి వెళ్ళి తెప్పించుకో, రాంగ 10,000 తెచ్చుకోవద్దా, ఇంటికి వెళ్ళి తెప్పించుకోమని అంటుండు. ఆ ఏజెంట్కి 70,000 కట్టినామన్నా మేము. మాకు పాస్పోర్ట్ ఇవ్వంటున్నాం, ఇంటికి పైసలు కట్టుకో అని అంటుండు. 300 రియాలు ఇక్కడ కడితే పాస్పోర్ట్ ఇస్తాం, లేకుంటే లేదని అంటారు. అన్నానికి పనుకోమని రేపు తీసుకుపోతా, ఎల్లుండి తీసుకుపోతా. తినడానికి పైసలు ఇవ్వండి, ఇస్తలేడు. ఏమనంటే ఇంటికాడికి వెళ్ళి తెప్పించుకో, లేకుంటే ఏజెంట్లు అడుగు, నాకేం సంబంధం లేదని అంటుండు. ఏజెంట్లు అడుగుతారా, మీరు పనిపోతలేరట అని ఇట్లా అంటుండు. అది పోతాం, మేము పనికి ఇచ్చినాక ఎందుకు పోవన్న, పనికి ఇచ్చినాక పోతామని రెడీ ఉన్నాం మేము. మాకు పైసలు లేని, తిండికి పైసలు లేని ఎట్లా పోతామన్న పనికి చెప్పు. మాకు ఎట్లయితే దయచేసి పాస్పోర్ట్లు అయితే ఇప్పిరన్న. మాకు మేము బాగా ఇబ్బందిలో ఉన్నామన్న. మేము ఇప్పుడు బోసర్ ఏరియాలో ఉన్నాం, ఒమన్లో. 3 నెలలు అవుతుంది అన్న వచ్చి. 5 నెలల 21 తారీఖు నాడు వచ్చిన నేను. నా పేరు రాజు, తుంపల్లి కొండాపురం, సిరికొండ మండలం. నేను వచ్చి 2 నెలలే. వచ్చినప్పుడు పైసలు ఇచ్చిర్రు, అన్నము. 2 నెలలే పని లేదు, ఏం లేదు. నెల 15 రోజులకు ఒక రోజు పని కొమ్మన్నాడు. సరే పోతామని చెప్పి టిఫిన్ కట్టుకున్నాము, అన్నం పెట్టుకున్నాము. సరే అన్నం చెప్పి ఆయనతో కిందికి వచ్చి గాడి కాడ వెయిటింగ్ చేస్తే వాడు రెస్పాన్స్ ఇచ్చుడు లేదు. మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ లేవట్లేడు. సాయంత్రం వచ్చిన అడిగితే ఏమన్నాడు. ఇక వాళ్ళు కంపెనీలో మొన్న జీతాలు అయినాయి వాళ్ళకు. మాకు జీతం లేదు, ఏం లేదు. ఏజెంట్లు అన్నారు, మీరు కూర్చున్న పైసలు వస్తాయి, పని లేదు, మరి పరిస్థితి ఉందని మేము అన్నాం. మీకు జీతాలు వస్తాయి, మీరు పైసలు ఏం కాదు, పని ఉన్నప్పుడు వర్రు అన్నాడు. ఇప్పుడు ఏజెంట్ ఏమంటారు అంటే, మీరు పని కొర్రి మాకు ఇప్పుడు అంటారు. 2 నెలల తర్వాత మేమన్నాం, మేము పోము, మా దగ్గర పైసలు లేవు, పైసలు ఇస్తే మేము పోతాం, 2 నెలల జీతం ఇస్తే పోతాం, లేకుంటే పోము. మేము మా పాస్పోర్ట్లు మాకు ఇవ్వమంటే 300 రియాలు ఇక్కడ ఒమ్మనోడు మస్కటోడు గట్టిపో అంటాడు. ఇక్కడ కంపెనీలో పని లేదు, ఉపాసం ఉన్నాం 2 రోజులే, అన్నం లేదు, ఏం లేదు. ఈడ ఓళ్ళు మన ఊరా, మన ఇదా, ఓ ఇటువంటి పరిస్థితులు ఉన్నాం. ఆడ ఈడ దుకాణం పళ్ళు పాపం వాళ్ళు ఎలుగు ఎత్తురు. ఇంత 1 రియాలో 5 రూపాయలు ఇస్తే తింటున్నాం. ఓ ఇటువంటి పరిస్థితి వచ్చింది. మమ్మల్ని ఇట్లా దయాకరిక ఎట్లా చేసి ప్లీజ్ హెల్ప్ చేయరు. మాకు పాస్పోర్ట్లు ఇప్పిస్తే మా ఇంటికి వచ్చేస్తాం, మేము మా ఇంటికి మేము వస్తాం. ఆ ఏజెంట్, మా ఏజెంట్ రవి, నిజామాబాద్. నేను 50,000 కట్టినా, ఎక్కువ కట్టలే, 50,000 కట్టినా నేను పైసలు. కానీ 50,000 కట్టినా కానీ నాకు పని లేదు, ఏం లేదు, పొమ్మంటుండి ఇవ్వాలా. నేను పోనని చెప్పిన, పైసలు డబ్బులు ఇవ్వు పోతాం. మరి రూపాయి లేదు, ఆడిపోయి మేము ఏడ ఉండాలా. ఇంకోసిన పరిస్థితి ఉందన్న, మేము పోలేము. సప్పుడు దాకా మా ఇంటికి మేము వస్తే ఇది బేపీగారు అయిపోతుంది. ఇది కంపెనీ కాదు, మన కాదు. బల్దియాని ఎంట్రీ చేసి బల్దియా కంపెనీ అని చెప్పి మోసం చేసి కంపెనీ పేరే లేదు, ఏం లేదు. అపార్ట్మెంట్లో తెచ్చి పడేసిర్రు. అటువంటి పరిస్థితి ఉంది. తినడానికి తిండి లేదు, ఏం లేదు. మా పరిస్థితి ఇది ఉంది.
ఏజెంట్లు చెప్తే వాళ్ళు నమ్మతలేరు. ఒకటంటే ఒకటి అంటారు, ఒకటంటే ఒకటి అంటారు. ఈ 2 నెలల నుంచి ఫోన్ల మీద ఉన్నాం. ఒక పరిస్థితి ఇది. మాకు దయ కలిగించి కొద్దిగా తెలంగాణ మేము నిజామాబాద్ డిస్టిక్ మాది తుంపలికొండాపురం. మాది కర్నూలు డిస్టిక్ అన్న నజీర్ భాయ్ పంపిండు మమ్మల్ని. నాకు రవి నిజామాబాద్ ఏజెంట్. 70,000 కట్టేసిన అన్న నేను. సరేనా? బల్యాన్ నాకు ఎట్లా చేసి మాకు పాస్పోర్ట్లు ఇప్పిస్తే అయిపోతుంది. మేము సపటిదాకా ఆయన ఇంటికి వచ్చేస్తాం.